హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో పవర్ యాప్స్ డెలిగేషన్ గురించి తెలుసుకుందాం. సో వాట్ ఈస్ డెలిగేషన్ ఇన్ పవర్ యాప్స్ అండ్ వై డెలిగేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇమాజిన్ మీరు ఒక బుక్ కోసం లైబ్రరీలోకి వెళ్ళారు. అలా అని లైబ్రరీలో ఉన్న ప్రతి బుక్ తీసి చూడరు కదా, లైబ్రరీని అడుగుతారు మీకు కావాల్సిన బుక్ ఎక్కడ ఉంది అని. సో డెలిగేషన్ అంటే కూడా సేమ్. మీ డేటా సోర్స్లో ఉన్న టోటల్ లిస్ట్ని పుల్ చేసి తర్వాత సార్టింగ్ చేయకుండా మీకు కావాల్సిన డేటాని మాత్రమే యాప్లో డిస్ప్లే చేయమని డేటా సోర్స్కి చెప్పడాన్ని డెలిగేషన్ అంటారు. దీనివల్ల మీ యాప్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది స్మూత్గా ఉంటుంది, ఎస్పెషల్లీ లార్జ్ డేటాని హ్యాండిల్ చేస్తున్నప్పుడు. పవర్ యాప్స్లో డెలిగబుల్ అండ్ నాన్ డెలిగబుల్ ఫంక్షన్స్ ఉంటాయి. డెలిగబుల్ ఫంక్షన్స్తో మీ డేటా సోర్స్ నుంచి కావాల్సిన డేటాని తీయమని చెప్తాం, అంటే టోటల్గా ఆ వర్క్ని మీ డేటా సోర్స్ చూసుకుంటుంది. నాన్ డెలిగబుల్ ఫంక్షన్స్ అనేది మీ యాప్ మీదనే భారం వేస్తుంది, టోటల్ వర్క్ని యాప్ని చూసుకోమని చెప్పడం. ఇది లార్జర్ డేటా సెట్స్కి అంత హెల్ప్ఫుల్ కాదు. ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. నా షేర్ పాయింట్ లిస్ట్లో 1000+ డేటా ఉంది. దీన్ని మనం ఫిల్టర్ అండ్ సార్ట్ చేద్దాం. దీంతో డెలిగబుల్ అండ్ నాన్ డెలిగబుల్ ఫంక్షన్స్ ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. ఇప్పుడు ఒక సింపుల్ యాప్ క్రియేట్ చేద్దాం, షేర్ పాయింట్ లిస్ట్కి కనెక్ట్ చేసి. దీన్ని మనం డెలిగబుల్ ఫంక్షన్ ఫిల్టర్ యూజ్ చేసి డేటాని తీద్దాం. ఒక వర్టికల్ గ్యాలరీ తీసుకుంటున్నాం. దీనికి మన డేటా సోర్స్ని కనెక్ట్ చేద్దాం. ఎంప్లాయీ డైరెక్టరీ, నేను ఎంప్లాయీ డైరెక్టరీ క్రియేట్ చేశాను కదా, అది దీనికి యాడ్ చేశాను. లేఅవుట్ వచ్చేసి టైటిల్, సబ్ టైటిల్ అండ్ బాడీ తీసుకుంటున్నాం. సో ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఐడి అండ్ డిపార్ట్మెంట్ 3 వచ్చేసాయి. డీటెయిల్స్ చూసారు కదా, వచ్చేసాయి. ఇప్పుడు గ్యాలరీ యొక్క ఐటెం ప్రాపర్టీలోకి వెళ్ళి డెలిగబుల్ ఫంక్షన్తో ఒక కోడ్ రాద్దాం. ఐటెం ప్రాపర్టీ చూసారు కదా, ఇక్కడ నేనేమి ఇచ్చానంటే ఈ ఫిల్టర్ అనే ఫంక్షన్ యూజ్ చేశాను. ఇది డెలిగబుల్ ఫంక్షన్ అన్నట్టు. ఇక్కడ ఏం చేస్తుందంటే ఇందులో ఎంప్లాయీ డైరెక్టర్ అనేది మన డేటా సోర్స్ అండ్ డిపార్ట్మెంట్ అనేది డేటా సోర్స్లోని ఎంప్లాయీస్ డిపార్ట్మెంట్ ఉన్న కాలం అన్నమాట. సో ఈ కండిషన్ అనేది డిపార్ట్మెంట్లో సేల్స్తో ఉన్న రికార్డ్స్ని చెక్ చేస్తుంది. అండ్ ఫిల్టర్ ఫంక్షన్ అనేది ఆ పర్టికులర్ రికార్డ్స్ ఎంప్లాయీ డైరెక్టరీ అనే డేటా సోర్స్లో డిపార్ట్మెంట్ అనే కాలంలో సేల్స్తో మ్యాచ్ అయిన రికార్డ్స్ మాత్రమే రిటర్న్ చేస్తుంది. సో చూసారు కదా, ఓన్లీ సేల్స్ తోటే మ్యాచ్ అయిన డేటా ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ఇది డెలిగబుల్ కాదా అనేది ఎలా తెలుసుకోవాలో చూద్దాం. ఇప్పుడు నేను సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను. నేను ఇక్కడ డేటా రో లిమిట్ అనేది 500 ఇచ్చాను. ఓకే, నేను ఇప్పుడు 50 ఇస్తున్నాను అంతే. అంటే ఒకవేళ మన డేటా సోర్స్ నుంచి యాప్లోకి 500 రోస్ వరకు వచ్చేలా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అన్నట్టు. కాకపోతే నేను ఇక్కడ 50 రోస్ మాత్రమే అలో చేస్తున్నా. సో ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో. సో డేటా సోర్స్ రిఫ్రెష్ చేద్దాం. సో ఇది కూడా రిఫ్రెష్ అయింది. సో నేను 50 ఇచ్చాను, కానీ ఇక్కడ టోటల్గా ఎన్నైతే సేల్స్తో ఉన్నాయో అవన్నీ వచ్చేసాయి అన్నట్టు. అంటే ఇది డెలిగబుల్ ఫంక్షన్ అన్నట్టు. డైరెక్ట్గా డేటా సోర్స్లోనే ఫిల్టర్ చేసి మనకి ఇక్కడ గ్యాలరీలో విజిబుల్ చేస్తుంది. మనం ఇప్పుడు డెలిగబుల్ ఫంక్షన్ని పర్ఫెక్ట్గా క్రియేట్ చేసేసాం. ఇది చూసారు కదా, మనం ఒక టెక్స్ట్ లేబుల్ తీసుకున్నాం. అసలు ఇందులో ఎన్ని రోస్ ఉన్నాయో తెలుసుకోవడానికి కౌంట్ రోస్ అనే ఫంక్షన్ ఎన్ని రోస్ ఉన్నాయని కౌంట్ చేస్తుంది అంతే. సో మన గ్యాలరీ వచ్చేసి 1 కదా, గ్యాలరీ 1 డాట్ ఆల్ ఐటమ్స్ అంతే. సో చూసారు కదా, 700 ఉంది. మనం ఇచ్చింది ఎంత, 50. కాకపోతే ఇక్కడ 700 ఉంది, అంటే పర్ఫెక్ట్గా మనకి ఇక్కడ డెలిగేషన్ వర్క్ అయింది అన్నట్టు. ఇప్పుడు నాన్ డెలిగబుల్ ఫంక్షన్ చూద్దాం. ఈ గ్యాలరీ యొక్క ఐటమ్ ప్రాపర్టీలోకి వెళ్ళి నాన్ డెలిగబుల్ ఫంక్షన్ అనేది ఇద్దాం. సో ఈ కోడ్ చూసారు కదా, జనరల్గా ఫిల్టర్ ఫంక్షన్ అనేది డెలిగబుల్, కానీ లెన్ ఫంక్షన్ అనేది నాన్ డెలిగబుల్. ఇక్కడ మనం లెన్ ఫంక్షన్ యూజ్ చేయడం వల్ల టోటల్ కూడా నాన్ డెలిగబుల్ అయింది. సో ఈ ఫంక్షన్ డేటా సోర్స్లో వర్క్ అవ్వదు, ఓన్లీ యాప్లోనే వర్క్ అవుతుంది. మనం డేటా రో లిమిట్లో ఎంత లిమిట్ అయితే ఇచ్చామో అన్ని రికార్డ్స్ని మన యాప్లోకి రిటర్న్ చేస్తుంది. తర్వాత ఈ లెన్ ఫంక్షన్ని అప్లై చేస్తుంది. సో ఇక్కడ నాన్ డెలిగబుల్ కాబట్టి మనం డేటా రో లిమిట్ ఎంత అయితే ఇచ్చామో, అంటే ఈ 50 ఇచ్చాం కదా, ఇక్కడ 50 ఇచ్చాం కదా, సో 50 మాత్రమే విజిబుల్ అవుతాయి. అంటే డేటా అనేది డేటా సోర్స్ నుంచి యాప్లోకి వస్తుంది. ఆ 50 నుంచే మన లెంత్ అనేది 5 కంటే లెంత్ ఎక్కువ ఉన్న ఎంప్లాయీస్ నేమ్స్ అనేది డిస్ప్లే అవుతుంది. ఈ 50 కంటే ఎక్కువగా వెళ్ళలేదు అన్నమాట. 50లోనే
లెంత్ అనేది డిస్ప్లే చేస్తుంది 5 కంటే ఎక్కువ ఉన్న ఎంప్లాయీస్ నేమ్స్. ఒకవేళ లిమిట్ 100 ఇస్తే ఆ 100లో లెంత్ 5 కంటే ఎక్కువగా ఉన్న వాటిని మాత్రమే డిస్ప్లే చేస్తుంది ఎంప్లాయీ నేమ్ అనేది. నేను డేటా రో లిమిట్ అనేది 50 ఇచ్చాను. సో ఇక్కడ 50 మాత్రమే నాకు ఇక్కడ విజిబుల్ అయినాయి, 5 కంటే ఎక్కువ లెంత్ ఉన్నవి. ఇప్పుడు నేను ఈ 5 లెంత్ తీసేసి 10 ఇస్తాను. చూడండి, 10 కంటే ఎక్కువ లెంత్ ఉన్న ఎంప్లాయీ నేమ్స్ మాత్రమే ఇక్కడ విజిబుల్ అవుతాయి. 10 కంటే ఎక్కువ ఉన్నాయి 35 కాబట్టి ఆ 50లో ఉన్న 35 రికార్డ్స్ మాత్రమే ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఒకవేళ 13 ఇచ్చాను అనుకోండి, 13 లెంత్ కంటే ఎక్కువ ఉన్నవి ఈ 3 నేమ్స్ మాత్రమే. సో ఈ 3 మాత్రమే విజిబుల్ అయ్యాయి. చూసారు కదా, ఇక్కడ 3 వచ్చేసింది కౌంట్ కూడా. అంతే, సింపుల్ కదా. సో ఇదే డెలిగేషన్ అంటే. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ like, share and subscribe to my channel. Thanks for watching and see you in the next video.